ఆటికి కాదా ఆడికి ఏమి నీదే రామన్ మా మీరు ఆనందం ఇస్తే వస్తాం బాలుడా. తొక్కేస్తే అట్లా స్వామి మేము కనపడతాయి బాలుడా. ఆనందం మాదే. కన్నులు కనపడతాయి, కన్నులు కనపడతాయి బాలుడా. కన్నులు కనపడకనే మీరందరూ ఉండారా? కన్నులు కనపడకనే మీరందరూ ఉండారా? నాకు కళ్ళు లేవనుకున్నావా నువ్వు? ఏమి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు? బాలమ్మ కల చెప్పంటే కొత్త కదా ముందు నుంచి వస్తాను నేను కొత్త ఎగిరింట కొత్తగా వచ్చే వాళ్ళు ఎగిరేం చేస్తే ఎవరన్నా తగదేం పల్ల ఎవరైనా కానీ ఏమి చెప్పబ్బా చెప్పండి. ఏం పల్ల ఆరోగ్యము నువ్వు చాలా నీకు చెప్పేది ఒకటే మాట, నీకు భద్రించుకొని చెప్పిన మా చెల్లెలు మళ్ళీ వచ్చినప్పుడు అదే మాట చెప్పింది. నువ్వు నిజమంటే నిజమను, అబద్ధం అంటే అబద్ధమను. ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది జనాలు మాతో గుద్దోలు చేస్తున్నారు. నువ్వు చెప్పు, నీ ఇంటికే ఈ బాలుడు కూర్చున్నది కొత్త, ఈ బాలుడు కూర్చున్నది కొత్త. నువ్వెవరు ఈ బాలుడికి తెలియదు. అందరూ అనుకుంటాండేది దయ్యాలు భూతాలు పైకి వచ్చినా ఎగురుతున్నారు. వీళ్ళు ఏం మాకు చెప్పమని చెప్పు, ఏమో చూపించమని చెప్పు అంటున్నారు. చెప్పినాం కదా బాలమ్మ ఇప్పుడే. మళ్ళీ నువ్వు నాకు ఇప్పుడు చెప్పేది ఏముంది? ఇప్పుడే చెప్పలేదా? నువ్వు చెప్పకనే నేనే చెప్పినా కదా. అడుగు బాలుడు ఏముందో. ఆయమ్మకి ఏముంది అడుగు బాలుడు. అది ఒకటి తప్పితే ఆయమ్మ పానానికి తప్పితే, ఆయమ్మ పానానికి తప్పితే ఏముంది అడుగు. చూడు బాలమ్మా, చూడు బాలమ్మా, నేను చెప్పేది ఒకటే. ఆ బాలమ్మకు భద్రించుకోమను. మా గురువు దగ్గరికి పోయి వస్తుంది బయట వస్తుంది. భద్రించుకోమను ఖచ్చితంగా. బాలమ్మకి ఏం కాదు. బలమ్మా, నీకు దయ్యంలా భూతములా మేము రాము నీకేడా. నీకు జరుగుతాండేది ఒకటే బాలమ్మా. నలుగుతాంది ఆ బాలమ్మ.
ఏంటి వల్లమ్మా ఏంటి వల్లన్నా అదే ఏమన్నా టయానికి నిద్ర లేదు, ఇంట్లో ఇట్లా అయిపోతా ఉంది. అవునా కాదా? అయినా అయితాందే లేదు ఎట్లా అయితే ఒకరి మాట ఒకరికి లే. అయితే అవుతుందను, లేకపోతే లేదను. ఇట్లా అవుతాంది, ఒకటికి రెండు అవుతాడా ఇంట్లో. ఒక నీ మాట అయినదిరా, ఆ మాట అయినదిరా. బాలుళ్ళు ఇట్లా అవుతున్నారు. నిజమా? ఇంటికి భద్రించుకో, నీకు భద్రించుకో, ఇంట్లో అందరూ బాగుంటారు, నువ్వు బాగుంటావు. అప్పుడు నీ ఇంటికి కానీ ఉందా ఏమకేమన్నా ఉన్నాడున్నా ఊళ్ళో అట్లా అది ఏమన్నా బయట వస్తుందా లేదేమన్నా దాటో పోటో చేసి పోతుందా అలా చెప్పేది చాలు. చాలు. లోపల మనిషి బాలమ్మ నలుగుతా ఉంది. బాలమ్మ అది ఎందువల్ల నలుగుతుంది, అది బయట వస్తుందా రాదా? కరెక్టా కాదా? ఇట్లా కుడి చేత పక్క ఇట్లా పోయేతావా, 3 తావులు కలిసే తావా గీత గీసింటే దాన్ని దాటుకొని పోయినావు. సరిపోతుండే బాలమ్మది. దాని చేస్తే సరిపోతుంది. దాడి చేయి, ఇంటికి భద్రించు, ఈ బాలమ్మకు భద్రించు. మళ్ళీ ఏమన్నా వస్తే పూజకి రమ్మని చెప్పు. ఆయమ్మ ఈపు నా మాపన మేముండి, మా చెల్లెళ్ళు ఉండి ఈపు నా మాపన కాపాడుకుంటూ వస్తారు బాలమ్మ. అదొకటి చేసుకోమని చెప్పు. అదొకటి చేసుకు దాడి తీసి ఇంటికి భద్రించుకొని ఆ బాలమ్మకు భద్రించుకోమను. ఆ బాలమ్మకి ఏమన్నా ఇంత మీ మీపున మాపున ఉండి మా పూజలో కూర్చోమను. మీపున మాపున ఉండి కాపాడుకుంటూ వస్తాం. అడుగుదాం. బండారి నిమ్మ పండు లేవే, నిమ్మ పండు లేవుతాదా? ఎట్లా బాలమ్మ మేలు కావాలంటే మీ కోరికలు కోరాలంటే ఎట్లా వస్తా చెప్పండి. నిమ్మ పండు లేదు, అచ్చింతలు లేవు, బండారు లేదు. కనీసం 3 పూలు తెచ్చేసినారా చెప్పండి? ఒక 3 పూలు తెచ్చేసినారా? లేకపోతే ఏమన్నా పసుపు కుంకుమ ఏమన్నా ఇచ్చినారా? వచ్చి కూర్చుంటే మీ కోరికలు ఎట్లా చెప్పేది? మీతో ఏమన్నా కానికలు ఇమ్మంటామా? మాకన్నీ వద్దు బాలమ్మ, మాకు కావాల్సిన పసుపు కుంకుమ 3 పూలు. నిమ్మకాయలు లేవని చెప్తాను చూడప్పా. ఎక్కడే వస్తారు ఆ తాగుపోంటే కానికి పెట్టాలా, కానికి పెట్టాలా. పట్టు అచ్చింతలు పెడతాను. దాంట్లో ఎంత ఉన్నాయి ఉన్నాయి దాంట్లో. చూడండి అన్న పాపం మీతో అనుకొని వచ్చినారు. మన పూజలానే ఉంటుంది, వస్తుంది వాకులు. నాకు చెప్పండి ఫస్ట్. ఆ బాలమ్మకు భద్రించి ఇంటికి భద్రించి దాడి చేసి మా పూజలో కూర్చొని పెడితే బాలమ్మకు ఈపున మోపు నుండి దాడి చేసి చూడు బాలమ్మ, దాడి తీసి చూడు ఆ బాలమ్మకు తెలుసు. నువ్వెందుకు బలం అనుమానిస్తున్నావు? మనుషులు ఎందుకు కూర్చోండవు? చెప్పు, ఏం కాదు చెప్పు. చెప్పు ఏం కాదు చెప్పు. మళ్ళా నువ్వు ఈప కూర్చోరావంటే మనసులో ఏదో పెట్టుకొని కూర్చోండావు.
మీకే తెలియదు నాకు ఎట్లా తెలుస్తుంది ఇంకేంది ఇంతకుముందు మా చెల్లెలు చెప్పింది, ఇంకా మేము చెప్పాలన్నా నీకు ఈపు నా మోపు నుండి కాపాడుతానామే, నీకేది ఇబ్బంది లేకుండా చూసుకుంటానామే, నువ్వు కోరినావు ఆ కోరిక ఇస్తాం. ఒక సంవత్సరం టైం, ఒక సంవత్సరం లోపల నీ కోరిక తీరుస్తాం. ఒక సంవత్సరం లోపల నీ కోరిక తీరుస్తాం. ఎందుకు మనసులో బాధ పెట్టుకుంటావు? మీరు చెప్పినట్టే పడింది నిమ్మ పండు. పడింది పడింది. నేనున్నా కదా బాలమ్మ, మిమ్మల్ని నమ్మినాం కదన్నా. మాటికి అన్నిటికీ నేనే కదా. అవునవును కాబట్టి మీకు దావ చూపిస్తాము. ఇది బాలుడు కళ్ళట్లు చూడండి. బాలుడు ఏందుందా మీరే చూడాలన్నా? ఏం లేదా? ఒకటి అది జరుగుతుంది, నిదానంగా జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు. యాదిక్కం జరుగుతుంది. ఇట్లా కుడి చేతి పక్క కరెక్టా కాదా? కుడి చేతి పక్క కన్నాళ్ళకి అవుతుందప్పా. నువ్వు అనుకుంటే తొందరగానే అవుతుంది బాలుడా, ఉంటే నువ్వు అనుకోలే కదా అన్న మీరు వాళ్ళు ముందరకు వస్తాడే నువ్వు వెనక్కి పోతాండా. ఏం లేదు. అది మొన్న వారమే అయిపోవాల్సిండే బాలమ్మ. అది ఇంకా మళ్ళా వెనక్కి తిరిగింది. ఎందువల్ల అట్లా తిరిగేది? వచ్చినప్పుడు అట్లా వెళ్ళిపోతుంటే అది టైము బాలమ్మ, రా అంటే వచ్చేస్తుంది. కాదు, ఈ బంధుత్వమేనా కొత్త బంధుత్వమా? కరెక్ట్గా చెప్పాలా? మీ పూజలు ఏందో మేము చెల్లిచ్చేస్తాం అంతే. అంతే. మీ పూజల్లో ఏదైనా తప్పు ఉంటే ఆపత్తి పట్టుకోండి. చెప్పినా కదా బాలమ్మ, అడుగడుగునా చెప్తానే ఉన్నానే. అడిగితే ముందు మాట నేను లేనా, ఏడా నేను లేనా? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. ఈ సంవత్సరం అనే ముసలి వాళ్ళు అయిపోతున్నాం మేము. ఎవరనుకుంటే బాలుడు నువ్వు? బండమ్మ కాదు స్వామి, మేము దయ్యాలం. ఎట్లడుగుతావు బాలుడు నువ్వు? నువ్వు కూర్చో బాలుడా, జరుగు కూర్చో బాలుడా. లేనంటే లేండి మీరా. కేకలు పెట్టినప్పుడు, నేను అనుకుంటే ఊగినప్పుడు, ఏడైనా ఉంటా, ఆగినప్పుడు నేను అనుకుంటే బాలుడా నీకు కొట్టుకొని వెళ్ళిపోతాం. ఏం బాలమ్మ చెప్పినాను కదా. ఇంకొక ఆయన ముందు ఆయన చెప్పలా. బాలుడా ఆ బాలమ్మని అడుగు. 3 చెప్పినాం బాలుడా, 3 చెప్పినాం. దాడి తీసి ఆ మనిషికి బద్దనిచ్చి చెప్పు బాలుడా. మేము దయ్యాలే బాలుడా, మేము దయ్యాలే. నువ్వు చెప్పు, నీ మాటే మా మాట. ఇద్దరు ఒకటేసారి తీసుకో. సరేనమ్మా, సరే తీసుకుందమ్మా. చెప్తాడు ఇద్దరు సరే తీసుకో. సరేనన్నా, సరేనా? ఓకే సరే. నాకేంది కూడా చెప్పరు. ఈ పక్క ఇచ్చిందని చెప్పినారు కదా.